హాయ్ అండి. వెజిటేరియన్ లవర్స్ ఎక్కువగా రెస్టారెంట్‌కి వెళ్ళినప్పుడు స్టార్టర్స్‌లో ఆర్డర్ చేసుకోవాలంటే క్రిస్పీ కార్న్‌ని ఎక్కువగా చూస్ చేసుకుంటూ ఉంటారు కదా! అలాంటి క్రిస్పీ కార్న్‌ని ఇంట్లోనే యాజ్ ఇట్ ఈస్ టేస్ట్ వచ్చేలాగా సింపుల్‌గా సూపర్ టేస్టీగా క్రిస్పీగా ఎలా చేయాలో చూద్దాం. దానికోసం ముందుగా ఒక పెద్ద స్వీట్ కార్న్ పొత్తుని ఫ్రెష్‌గా ఉండేది తీసుకుని గింజలు సెపరేట్ చేసుకుని పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఇందులోకి వాటర్ వేసుకుని బాయిల్ అయిన తర్వాత ముందుగా సెపరేట్ చేసుకున్న స్వీట్ కార్న్ వేసుకొని ఇందులోకి లైట్‌గా సాల్ట్, లైట్‌గా పసుపు వేసుకొని ఒక్కసారి కలుపుకొని స్వీట్ కార్న్ అనేది కొంచెం మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, స్వీట్ కార్న్ ఇలా ఉడికిన తర్వాత వాటర్ని సెపరేట్ చేసుకుని స్వీట్ కార్న్ మొత్తాన్ని డ్రైన్ చేసుకుని పెట్టుకోవాలి. స్వీట్ కార్న్ కంప్లీట్గా చల్లగా అయిపోయిన తర్వాత ఒక బౌల్లోకి వేసుకుని ఇందులోకి 4 టేబుల్ స్పూన్ల వరకు కార్న్ఫ్లోర్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్ కోసం కొద్దిగానే సాల్ట్, ఒక 1/4 స్పూన్ వరకు మిరియాల పొడిని కూడా యాడ్ చేసుకుని అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. కోటింగ్ అనేది మరీ మందంగా ఉండకూడదు. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే ఉండాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రై చేసుకోవడానికి కడాయి పెట్టుకుని అందులోకి ఆయిల్ వేసుకుని హీట్ అయిన తర్వాత మంటను మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని స్వీట్ కార్న్ని కొద్దిగా వేసుకుంటూ బాగా క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ముందుగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే స్వీట్ కార్న్లో అస్సలు తడి అనేది ఉండకూడదు. ఒకవేళ అలా ఉన్నట్టయితే స్వీట్ కార్న్ అనేది పేలే ఛాన్స్ ఉంటుంది. ఇలా స్వీట్ కార్న్ మొత్తాన్ని ఫ్రై చేసుకుని ఎక్సెస్ ఆయిల్ పీల్చుకోవడం కోసం ఒక టిష్యూ పేపర్ ప్లేట్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకుని మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు బటర్ వేసుకుని హీట్ అయిన తర్వాత ఒక చిన్న ఉల్లిపాయ ముక్కల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఒక పచ్చిమిర్చి ముక్కలు కూడా వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువగా ఫ్రై చేయొద్దు. ఇలా ఫ్రై చేసుకుని ఇందులోకి ముందుగానే మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న స్వీట్ కార్న్ కూడా వేసుకుని ఇందులోకి స్పైసీనెస్కి తగ్గట్టుగా కొద్దిగా మిరియాల పొడి, స్పైసీనెస్కి తగ్గట్టుగా కారం, కొద్దిగా చాట్ మసాలా కూడా వేసుకుని ఫైనల్గా ఇందులోకి శుభ్రం చేసి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, ఒక చెక్క నిమ్మరసాన్ని కూడా వేసుకుని అంతా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకుని వేడిగా సర్వ్ చేసుకుంటే రెస్టారెంట్ని మించిన రుచితో ఇంట్లోనే చాలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. డెఫినెట్గా మీ అందరికీ నచ్చుతుంది.